హరి ఓం శ్రీ గురుభ్యో నమః. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతా భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్ అలుకనైన చెలిమినైన కామంబుననైన తగిలి తలపఖిలాత్మకుడగు హరి చెరవచ్చు వెరుసేయడతడు కమోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సమగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్మిరలు భక్తినేము ఇదే చక్రింగంటి మెట్లైన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరి చందం వచ్చు ధాత్రీశ్వర బాంధవముననైన పగనైన బగనైన ప్రీతినైన ప్రాణభీతినైన భక్తినైన హరికి పరతంత్రులయ్యుండు జనులు మోక్షమునకు జనుదురు అధిప నీ పాదకమలంబు నిమ్మిడకరగాని తరలిపోవంగ పాదములు రావు భీకరాబ్జంబుల నెరినంటితివిగాన తక్కిన పనికి హస్తములు చొరవు నీ వాగామృతధార నిండగ్రోలగగాని చెవులు అన్యభాషల చేరి వినవు మీ సుందరాకృతి నియతి చూడగగాని చూడవన్యంబులు చూట్కి కవలు నిన్నె కాని పలుక నేరవు మా జిహ్వలొల్లననుచు పలుక నోడవీవు మా మనంబులేల మరపి దొంగిలితివి ఏమి సయువారము ఇంకా కృష్ణ సిరికి ఉదార చిన్నములు చేయు భవచ్చరణారవిందముల్ సరసిజనేత్ర మా తపము సంపద చరితిమీ ఎటకేలకం మరలగలేము మా మగల మటల నొల్లము పద్మగంధముల్ మరిగిన తేటులన్య కుసుమంబుల చెంతల చేరనేర్చునే అంగజునైన జోడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పుంగు తూపులకు నగ్గము శేషల వంగలొంగనారంగములార మీ కడకు రాడు గదా కృపనున్న జూపరే. హరి ఓం. అథ నిర్యాయ సలిలాత్ ప్రచేతస ఉదన్వతః వీక్ష్యాకుప్యంద్రుమైశ్చన్నాం గాం గాం రోద్ధుమివోచ్ఛ్రితైః. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం అయిన తర్వాత శ్రీ మహావిష్ణువుతో వాళ్ళు మాట్లాడిన తరువాత సముద్ర జలాల్లో నుండి పైకొచ్చి చూశారు. వాళ్ళు చూసేటప్పటికీ మొత్తం భూమండలం అంతా కూడా చెట్లతో ద్రుమై ఛన్నాం, చెట్ల చేత ఛన్నాం ఆవరించుకుపోయింది. ఎక్కడ ఖాళీ లేదు, నేల అనేటువంటిది కనిపించడం లేదు. ఇప్పుడు చూడండి, దట్టమైనటువంటి అడవుల్లోకి వెళ్ళామనుకోండి, వెళ్తే ఎక్కడ కూడా నేల అనేటువంటిది కనిపించదు. చెట్లే చెట్లు ఉంటాయి. ఆ విధంగా భూమి అంతా కూడా చెట్లతో నిండిపోయిందయ్యా. పోనీ ఆ చెట్లు ఏమైనా చిన్నవిగా ఉన్నాయా అంటే అవన్నీ కూడా ఆ చెట్లు స్వర్గాన్ని కూడా కింద రాకుండా అడ్డుకుంటున్నాయా అన్నట్టుగా అవి ఆవరించుకుపోయాయి. అంతంత ఎత్తుగా చెట్లు ఉన్నాయి. చూసిన వెంటనే వీళ్ళకి అకూప్యన్ వెంటనే వీళ్ళకి ఆ భూమిని చూసి ఏమిటి భూమిలో ఇలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినటువంటి వాళ్ళు అకూప్యన్ వెంటనే వాళ్ళకి కోపం వచ్చేసింది. ఆ ప్రచేతసులకి ఎప్పుడు ఎందుకు కోపం వచ్చిందంటే గాం రోద్ధుం ఇవ, గాం అంటే ఆ స్వర్గాన్ని, ఆ స్వర్గాన్నే కిందకి రాకుండా అడ్డుకునేంత ఎత్తుగా చెట్లు అలాగా
పెరిగిపోవడం చూసిన తర్వాత వీళ్ళకి కోపం వచ్చేసిందయ్యా విదురా ప్రచేతసులకి. అప్పుడు వాళ్ళు తతో అగ్నిమారుతౌ రాజన్న ముంచన్ముఖతో ఋష మహీం నిర్వీరుధం కర్తుం సంవర్తక ఇవాచ్యయే రాజన్. ఓ రాజా, తరువాత వీళ్ళు ఏం చేశారంటే ఆత్యయే ప్రళయంలో సంవర్తకం అనేటువంటి ఆ రుద్రావతారం ధరించి వచ్చినటువంటి రుద్రుళ్లాగా సంవర్తక, అలాగా చాలా కోపంతో వీళ్ళు మొత్తం భూమంతటిని కూడా నిర్వీరుధం, చెట్లు లేని దానిలాగా కర్తం చేయడానికి అని చెప్పి వాళ్ళు ఆ మహాతపస్సు చేసి ఉన్నారుగా. అందుకని వాళ్ళకి ఎనలేనటువంటి శక్తులన్నీ కూడా వాళ్ళకి వచ్చేస్తాయి. తపోసంపన్నులైనటువంటి వాళ్ళు, మంత్రానుష్ఠానం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ శరీరాలే మంత్రాల కింద మారిపోతూ ఉన్నప్పుడు మంత్రదేహం చేత వాళ్ళు నిండిపోయి ఉంటారు. సాధారణంగా మహాత్ములైనటువంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల వాళ్ళ యొక్క సంకల్పాలు, వాళ్ళ యొక్క చేష్టలు కూడా అవన్నీ కూడా మంత్రపూతమయ్యే ఉంటాయి తప్ప సాధారణమైనటువంటి మనలాంటి మానవులకి ఆ విధమైనటువంటి శక్తి యుక్తులు కానీ ఉపాయాలు కానీ ఆ శక్తి మనలాంటి మానవులకి ఉండదు. కాబట్టి వాళ్ళ నోట్లో నుంచి ముఖత అగ్నిమారుతౌ అముంచన్, వెంటనే వాడికి ఎప్పుడైతే కోపం వచ్చిందో నోరు తెరిచేటప్పటికీ అగ్నిమారుతౌ, మంటలతో పాటు గాలి వచ్చేసేటువంటి విధంగా 10 మంది కూడా నోరు తెరిచి సంవర్తక ఋష, సంవర్తకాగ్ని అంటారు. మామూలుగా సంవర్తక స్వరూపుడైనటువంటి రుద్రుడి నోట్లో నుంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలాగా వీళ్ళు అముంచం, ఆ జ్వాలల్ని విడిచిపెట్టేశారయ్యా. విడిచిపెట్టేసేటప్పటికి ఏమైపోయింది అంటే భస్మసాత్ క్రియమాణాంస్తాన్ ద్రుమాన్ వీక్ష పితామహ ఆగతశ్చయమాయాస మయామాస పుత్రాన్ బర్హిష్మతో నయై. ఇదంతా కూడా పైనుండి చతుర్ముఖ బ్రహ్మగారు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వాళ్ళకి కనిపించాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని లోకాల్లోకి వెళ్ళగానే శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటి ఆ స్వరూపాన్ని చూడడం కోసం అని చెప్పి అన్ని లోకాలలోనూ ఉండేటువంటి మహానుభావులంతా కూడా ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారట. కాబట్టి ఈ ప్రచేతసులకి వాళ్ళు ఆ శ్రీ మహావిష్ణువు ఆ విధంగా కనిపించాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మొత్తం అన్ని లోకాల్లోకి లీక్ అయిపోయి ఉంటుందో అప్పుడు అందరూ కూడా వాళ్ళ దృష్టిలన్నీ కూడా ఆయా లోకాల్లో నుంచి ఆ పరమాత్మ యొక్క సాకార రూపం చూడడం అనేటువంటిది మనకి అనేక పురాణాల్లో అనేక సందర్భాల్లో వస్తూ ఉంటుంది. ఆ విధంగా బ్రహ్మగారు ఆ పైనుంచి మొత్తం కథ అంతా చూస్తూ ఉండేటప్పటికీ భస్మసాత్ క్రియమాణాన్ తాన్ ద్రుమాన్ వీక్ష పితామహ, ఆ విధంగా భస్మసాత్ మొత్తం చెట్లన్నీ కూడా బూడిదైపోతూ భస్మం అయిపోతూ ఉన్నాయి. చెట్లన్నీ కూడా చూసేటప్పటికీ తాన్ ఆ ద్రుమాన్, ఆ చెట్లను వీక్ష బ్రహ్మగారు పితామహ చూశాడు చెట్లన్నీ భగభగ మండిపోతున్నాయి, బూడిదైపోతున్నాయి. వెంటనే బ్రహ్మగారు హంసవాహనం ఎక్కేసేసి ఒక్కసారి కిందకు వచ్చేసేసి బర్హిష్మత పుత్రాన్నయై శమయామాస, వెంటనే ఆగండర్రా కోపం వద్దు అని చెప్పి ఆ 10 మంది ప్రచేతసుల్ని కూడా ఆ లోకం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారు ఆయనకి చింతకి వచ్చి వాళ్ళకి నయై మంచి మాటలతో వాళ్ళ యొక్క కోపాన్ని ఆయన చల్లారేటట్లు చేశాడు. ఇక్కడ ఏమిటి జరిగింది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సైంటిఫిక్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. మామూలుగా మా జియలాజికల్ సైన్సెస్లో ఏముంటుంది అంటే పేలియోమాగ్నెటిక్ ఈరా అనేటువంటి పేలియోజోయిక్ ఈరా అనేటువంటి ఒక కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు ఉండేటువంటి ఒకానొక స్థితిలో అప్పుడు భూమండలం అంతా కూడా చెట్లతో నిండిపోయి ఉండేది. ఆ చెట్లతో నిండిపోయి ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఆ చెట్లన్నీ కూడా రాను అవన్నీ కూడా వాటిలో కొంత ఆయుష్ ఉంటుందిగా, ఆ ఆయుష్తో ఉండేటువంటి చెట్లన్నీ కూడా
వాటి యొక్క కాలం అయిపోయిన వెంటనే ఆ పెద్ద పెద్ద దొంగలు ఆ మొత్తం ఆ బయలాజికల్ సిస్టమ్ అంతా కూడా భూమి యొక్క పొరల్లోకి వెళ్ళిపోయి అవన్నీ కూడా భూమిలో కప్పబడిపోయాయి. అలా కప్పబడిపోయినటువంటి ఆ భూమి పొరలలో ఈ ఆర్గానిక్ మెటీరియల్ అంతా కూడా ఈవేళ మనం చూస్తూ ఉండేటువంటి పెట్రోలు, నేచురల్ గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఆర్గానిక్ మ్యాటర్స్. ఇదంతా కూడా ఆ మ్యాటర్ అంతా కూడా ఈ భూమి యొక్క అడుగు పొరల్లో మొత్తం ప్రపంచం అంతా సముద్రాల్లో కూడా ఈ చెట్ల యొక్క ఆ ఒత్తిడికి, ఆ భూమి యొక్క పొరల యొక్క ఒత్తిడికి 4-5 కిలోమీటర్ల వరకు కూడా ఇవన్నీ ఉండిపోయాయి. అటువంటి సందర్భంలో దానికి ఆ పెట్రోలియం అలా ఫార్మ్ అవ్వడానికి కూడా కావాల్సింది ఏమిటి అంటే హీట్ కావాలి. ఆ హీట్తో ఎప్పుడైతే ఈ చెట్లన్నీ కూడా భస్మీభటనం అవుతాయో అప్పుడు కెమికల్ రియాక్షన్స్ వచ్చి ఆ మిగిలినటువంటి ఆ ఆర్గానిక్ మ్యాటర్తో ఆ లోపలికి వెళ్ళి అదంతా కూడా పెట్రోలియం రిజర్వ్స్ కింద ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇదంతా కూడా కొన్ని వందల మిలియన్ సంవత్సరాల కింద జరిగింది. అటువంటి సందర్భానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్ని ఇక్కడ భాగవతంలో ఒక సింపుల్ శ్లోకంలో ప్రచేతసుల కోపం వచ్చింది, వాళ్ళు అత్తాభస్మం చేశారు, బ్రహ్మగారు వచ్చి ఆపారు అనేటువంటి ఆ సైంటిఫిక్ కాన్సెప్ట్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. తర్వాత బ్రహ్మగారు ఎందుకు రావాలి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ఈ చెట్లను సృష్టించింది ఎవరు? బ్రహ్మగారి సృష్టిలో పార్టీగా. అంటే మనకు ఉండేటువంటి నవబ్రహ్మలు ఎవరైతే ఉన్నారో అందులో ఒక్కొక్క దక్ష ప్రజాపతి అహంకారపూరితమైనటువంటి మానవ జాతిని, కర్దమ ప్రజాపతి అనేటువంటి వాడు ఈ నీళ్లల్లో ఉండేటువంటి సకల జంతుజాలాల యొక్క స్థితిని చేయడానికి, అదేవిధంగా మిగతా ప్రజాపతులు మనం చూస్తూ ఉండేటువంటి పక్షులు లాంటి వాటిలన్నింటినీ సృష్టించడానికి ఆయనకో డిపార్ట్మెంట్ ఇచ్చి ఆయన వాటిని డిజైన్ చేసి వాటి యొక్క ఇవి చేసేటువంటి విధంగా ఉన్నాడు. కాబట్టి ఈ బ్రహ్మగారు ఓవరాల్ ఇన్ఛార్జ్. కాబట్టి ఈ పక్షులు కానీ, ఈ జీవులు కానీ, పుట్టబోయేటువంటి మానవులు కానీ, మిగతా జంతుజాలాలన్నీ కూడా చెట్ల మీద ఆధారం చేసుకుని చెట్లలో ఉండేటువంటి ఔషధాలని, చెట్లలో ఉండేటువంటి ఫలపుష్పాలని, చెట్ల వల్ల వచ్చేటువంటి ఆక్సిజన్ని సమస్త జీవరాశుల యొక్క మనుగడకు ఈ చెట్లు అనేటువంటి మొట్టమొదట పుట్టాయి. కాబట్టి అందువల్ల సైన్స్లో ఏం చెప్పారో అదే విషయాన్ని ప్రచేతసులు సముద్రంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఈ భూమండలం అంతా కూడా చెట్లతో నిండిపోయింది అన్నారు. అలాగే నిండిపోయినందువల్ల చెట్లు సముద్ర జలాలు ఆవిరవుతూ ఉండేటువంటి సందర్భంలో సముద్ర జలాలలో ఉండేటువంటి ఆ H2లో ఉండేటువంటి ఆక్సిజన్ని ఈ చెట్లన్నీ పీల్చుకుని అవి మళ్ళీ ఆక్సిజన్ వదులుతూ ఉంటాయిగా. పగలపూట ఆక్సిజన్ వదులుతూ ఉంటాయి, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంటాయి. ఈ గాలుల యొక్క సమ్మేళనం అంతా కూడా వాతావరణ పొర కింద ఏర్పడి ఈనాడు మనం చూస్తూ ఉండేటువంటి ఓజోన్ పొర O3 అన్నమాట. 3 పరమాణువులతో కడుక్కున్నటువంటి ఓజోన్ పొర భూమి చుట్టూ ఏర్పడింది అనేటువంటి ఈనాటి ఫ్యాక్ట్ని చాలా సింపుల్గా ఒక కథా రూపంలో చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల బ్రహ్మగారికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉందిగా, సమస్త జీవుల్ని సృష్టించమని భగవంతుడు ఆజ్ఞ. వీళ్ళేమో దాన్ని దహనం చేశారు. దహనం చేసేటప్పటికి వెంటనే ఆయన వచ్చేసేసి అయ్యా ఆగండి అలా కాదు అని చెప్పి చేశారు. అదేవిధంగా మామూలుగా మనం చూస్తున్నాం అనుకోండి. ఉదాహరణకి ఏమిటి, మనం పొల్యూషన్ చేసేస్తూ ఉంటాం. ఈ వేస్ట్, ఈ వరి పొలాలు, గోధుమ పొలాలు, వాటిలో ఉండేటువంటి గడ్డి అంతటినీ కూడా దహనం చేసేస్తున్నాయిగా. పంజాబ్లోను అక్కడ ఇక్కడ ఇవన్నీ దహనం చేసేస్తూ ఉండేటప్పటికి దాంట్లోంచి వచ్చినటువంటి ఆ వాయువులన్నీ కూడా ఢిల్లీ నిండా మొత్తం పొల్యూషన్ వచ్చేసేసి ఊపిరి పీల్చుకుంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేసేటువంటి విధానం ఉందిగా. కానీ అప్పట్లో ప్రచేతసుల టైంలో, అంటే ఆ పేలియోజోయిక్ ఎరా, అటు మెసోజోయిక్ ఎరా, పేలియోజోయిక్ ఎరా, టెర్షరీ ఏజెస్ అని ఉంటాయిలేండి, అవన్నీ జియాలజీ సంబంధించినవి. వాటికి ఉపయోగపడింది. కానీ వీళ్ళ కోపం ఈనాడు మానవులకి చేతకాక అజ్ఞానంతో మొత్తం అట్మాస్ఫియర్ అంతా పాడు చేసేటువంటి సైంటిస్టులు, టెక్నాలజిస్టులు, రాజకీయాలు, స్వార్థపరులైనటువంటి మానవులతో నిండిపోయింది. మరి ఏ బ్రహ్మదేవుడు వచ్చి మనం రక్షిస్తాడో ఆ భగవంతుడినే ప్రార్థిస్తాం. ఇది అయిన
తత్రావశిష్టాయే వృక్షా భీతా దుహితరం తదా ఉజహృస్తే ప్రచేతోభ్య ఉపదిష్టా స్వయంభువః. వెంటనే వీళ్ళ యొక్క కోపాన్ని చూసినటువంటి చెట్లు అవి కూడా భయపడిపోయాయా. భయపడిపోయిన తర్వాత అప్పుడు స్వయంభువుడైనటువంటి ఆ బ్రహ్మగారు వచ్చారుగా. ఆ చెట్లను చూసి ఏమర్రా మీరు భయపడకండి, కాబట్టి ఏం చేస్తారంటే మీరు పెంచుతూ ఉన్నారుగా ఆ కండు మహర్షికి, తర్వాత ప్రమ్లోచ అనేటువంటి ఆ అప్సరసకి పుట్టినటువంటి పిల్ల ఉందే, ఆ చిన్నపిల్ల ఉందే, దాంట్లో చూపుడు వేళ్లతో చంద్రుడు ఆ పిల్లలో అమృతాన్ని స్రవింపజేసినటువంటి అమ్మాయి ఉందే, ఆ కన్య ఉందే, మీరు పెంచుతున్నారుగా, కాబట్టి మీరు పెంచేటువంటి ఆ కుమార్తెను ఈ 10 మంది ప్రచేతసులకి ఇచ్చి వివాహం చేయండర్రా అని చెప్పి బ్రహ్మగారు ఏం చేశారంటే వాడి చెట్లకి చెప్పేటప్పటికి అప్పుడు దుహితరం ఉజహృహు, వెంటనే ఆ చెట్లన్నీ కూడా దుహితరం తమ కుమార్తె అయినటువంటి ఆ అమ్మాయిని ఉజహృహు సమర్పించారు. అయ్యా తీసుకోవయ్యా అని చెప్పి కన్యాదానం చేశారట. అయిన తర్వాత తే చ బ్రహ్మణ ఆదేశాన్ మహర్షాముపయేమిరే యస్యాం మహదవజ్ఞానాదజన్య జనయ మహదవజ్ఞానాదజన్య జనయోనిజ. అప్పుడు మరి బ్రహ్మగారు ఈ ప్రచేతసులకు కూడా చెప్పాలిగా. అందుకని ప్రచేతసులు ఏం చేశారంటే, వారి ప్రచేతసులారా చెట్లు పెంచినటువంటి మహర్షి అమ్మాయి ఉందిగా, ఆ అమ్మాయిని మీరు మీ 10 మంది వివాహం చేసుకోండి అనగానే ఆ 10 మంది కూడా ఆయన వివాహం చేసుకున్నాడు. ఈ 10 మంది ప్రచేతసులు కూడా ఆ అమ్మాయి పేరు మారిష, అంటే కండు మహర్షికి ప్రమ్లోచ అనేటువంటి అప్సరసకి పుట్టినప్పుడు అప్సరస చెట్ల మధ్యలో ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది, తన దారిని తాను వెళ్ళిపోయింది. అలాగ పుట్టినటువంటి ఆ అమ్మాయి పేరు మారిష. ఆ మహర్షిని ఈ 10 మంది ప్రచేతసులు కూడా వివాహం చేసుకున్న. తేచ బ్రహ్మణ ఆదేశాన్ మహర్షాః ఉపయేమిరే. తేచ ఆ ప్రచేతసులు బ్రహ్మణాదేశాత్, ఆ బ్రహ్మగారి యొక్క ఆదేశం చేత మారిష అనేటువంటి అమ్మాయి పేరు మారిష ఉపయేమిరే ఉపయేమి అంటే వివాహం చేసుకున్నారయ్యా. అలాగా చేసుకున్న తర్వాత అజనయోనిజ, ఆ మహర్ష ప్రచేతసులకి అజనయోనిజ నారాయణుడే కారణముగా కలిగినటువంటి బ్రహ్మగారి పుత్రుడు దక్షుడు అనమాట. అంటే బ్రహ్మగారి మానసపుత్రుల్లో దక్ష ప్రజాపతి ఒకటి కదా. అందులో ఆ దక్ష ప్రజాపతి ఏం చేశాడు అంటే రుద్రుడిని అవమానించినటువంటి కథ చూసాం కదా మనం. అటువంటి అవమానం చేసినటువంటి వల్ల అజని ఇప్పుడు ఈ మహర్షి గర్భంలో ఆ దక్షుడు ఇక్కడ పుట్టాడయ్యా అన్నాడు. ఇప్పుడు మహర్షి యందు దక్షుడు పుట్టాడు. ఇప్పుడు దక్షుడి నుంచి ఏం జరిగింది, మానవ జాతి వచ్చింది కదా. మానవుల్ని సృష్టించినటువంటి ప్రజాపతి పేరు దక్షుడు. కాబట్టి అంటే ఏమిటనమాట, మానవుడి కన్నా ముందు భూమండలంలో చెట్లు ఉన్నాయి అనేటువంటి ఈ వాటి జియలాజికల్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అది భాగవతంలో ఆనాడే చాలా క్లియర్గా నిర్ద్వంద్వంగా చెప్పబడింది. అంటే ఆ సైన్స్ అంతా భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేయరు. అందులో ఉండేటువంటి ప్రైమ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ని జస్ట్ ఊరికనే అలా టచ్ చేసుకుంటూ వెళ్తారు. మనం ఇప్పుడు ఉండేటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో వీటిని అర్థం చేసుకుంటూ వెళ్తే ఆహో అంత అద్భుతమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు అన్నమాట మహర్షులు. వాళ్ళు మొత్తం అంతటినీ కూడా ఆ సీక్వెన్స్ అన్నిటినీ కూడా వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని దాన్ని మంత్ర రూపాల్లో తీసుకొచ్చి మనకు ప్రజెంట్ చేశారు అనేటువంటి విశేషం మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఆ గర్భవాస దుఃఖాన్ని ఎవరు అనుభవించట, ఈ దక్షుడు పెద్దలను నిందించటం వల్ల అజని జన్మించను. ఎందువల్ల జన్మించాల్సి వచ్చిందంటే మహత్ అవజ్ఞానాత్, పెద్దల్ని నిందించాడు. అక్కడ ఉండేటువంటి అప్పుడు శివుడితో పాటు వచ్చినటువంటి వాళ్ళని మిగతా వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు కదా పూర్వకల్పాల్లో. అప్పుడు అందువల్ల ఆ నిందించినటువంటి పాపానికి ఫలంగా ఈ ప్రచేతసుల భార్య అయినటువంటి మహర్షి యందు
పుట్టాడయ్యా. అప్పుడు ఆయన ఏం జరిగింది అంటే, చాక్షుషే త్వంతరే ప్రాప్తే ప్రసర్గే కాల విద్రుతే యస్య సజ్జ ప్రజా ఇష్టా సదక్షో దైవచోదిత. చాక్షుషే అంతరే, చాక్షుష మన్వంతరం వచ్చేంత వరకు ఏమిటి, మనకి 14 మన్వంతరాలు ఉన్నాయి కదా. ఈ 14 మన్వంతరాలకి కొంత పీరియడ్ ఉంటుంది. అంటే దాదాపుగా ఒక్కొక్క మన్వంతరంలోనూ కూడా లెక్క ప్రకారము కూడా దాదాపు 430 కోట్ల సంవత్సరాలు ఎంత ఉందో అది సరిగ్గా చూసి నేను మీకు మనవి చేస్తాను. ఆ కాలం అంతా కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఎన్విరాన్మెంట్తో ఈ భూమండలం అంతా కూడా నిండి ఉంది. అప్పుడు ఈ చాక్షుష మన్వంతరం వచ్చే కాలానికి అంతకు ముందుండేటువంటి సృష్టి అంతా కూడా కాల ప్రభావంచే నశించిపోయింది. అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతోందన్నమాట, ఈ మానవ సృష్టి అంతా కూడా జరిగినటువంటి విశేషం ఈ చెట్లు, ఈ పుట్టలు ఇవన్నీ రావడం మొదలైనటువంటిది చాక్షుష మన్వంతరం అయిన తర్వాత వచ్చినటువంటిది విధానం. ఇప్పుడు మనకి జరుగుతూ ఉండేటువంటి 7వది అయినటువంటి వైవస్వన్ మన్వంతరం. అంతకు ముందు ఉండేటువంటిది వైవస్వన్ మన్వంతరం, చాక్షుష మన్వంతరం 4వ మన్వంతరం, 5, 6, 7వ మన్వంతరం ఇప్పుడు మనం ఉండేటువంటిది. సో ఆ చాక్షుష మన్వంతరానికి ముందుండేటువంటి మన్వంతరాలలో అప్పుడు కూడా సృష్టి ఉండేది. ఆ సృష్టి అంతా కూడా కాలప్రభావం చేత అదంతా కూడా నశించిపోయింది. అప్పుడు ఈ చాక్షుష మన్వంతరం అయిన తర్వాత ఈ చెట్లు పుట్టిన తరువాత ఈ మారిష ప్రచేతుశుల యొక్క సంతానంగా దక్షుడు గర్భవాస సుఖాన్ని, గర్భవాస కష్టాన్ని ఆయన అనుభవిస్తూ కూడా మారిషయందు దక్షో దైవచోదిత, ఆ భగవంతుడి యొక్క ప్రభావం చేత దక్షుడు ఇప్పుడు మారిష అనేటువంటి ఆ ప్రచేతసుల భార్యవంగా ఆయన పుట్టాడయ్యా అన్నారు. పుట్టిన తర్వాత యో జాయమానాం సర్వేషాం తేజస్తేజస్వినాం రుచ స్వయోపాదత్త దాక్ష్యాచ్చ కర్మణాం దక్షమబ్రువన్. ఏం చేశాడంటే ఆ పుట్టినటువంటి ఆ దక్షుడు అలా పుడుతున్నాడు. దక్షుడు సాధారణ మహాత్ముడైనటువంటి వాడు. సాక్షాత్తు 27 నక్షత్రాలకి, తర్వాత సాక్షాత్ సతీదేవికే భర్త అయినటువంటి వాడు, సాక్షాత్తు ప్రజాపతి అయినటువంటి వాడు, వేల కొద్ది యజ్ఞాలు పూర్వకల్పంలో చేసినటువంటి వాడు. కాబట్టి తేజస్సాలు ఆ ఉండేటువంటి నవబ్రహ్మంలో కూడా తేజస్సాలుడైనటువంటి వాడు. కాబట్టి బ్రహ్మగారు దక్షుడికి ఈ ప్రజాపతులందరి మీద కూడా లీడర్షిప్ ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాంగా. ఆ దక్షుడు మళ్ళీ ఈ జన్మలో ఇలా వచ్చినప్పుడు ఆ పుడుతూనే తన తేజస్సుతో, బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో పుట్టాడయ్యా. ఆ తేజస్సుతో పుట్టేటప్పటికీ ఆ తేజస్సు వల్ల మిగతా ప్రజాపతులు, మిగతా ప్రాణులు, మిగతా లోకాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క తేజస్సు కూడా చాలా పలచబడిపోయినట్టు అనిపించింది. అటువంటి తేజస్సుతో పుట్టినటువంటి ఆ దక్షుడు కర్మలు చేయడంలో చాలా నేర్పు కలిగినటువంటి వాడు, చాలా గొప్పదైన దాక్ష్యాత్ అంటే చాతుర్యము, అంటే నేర్పు, కెపాసిటీ కలిగినటువంటి వాడు. దేని ఎందు కర్మలలో కర్మలు చేయడంలో చాలా నేర్పు కలిగినటువంటి వాడు. అందుకని చూడండి, మిగతా జంతువులతో కంపేర్ చేసినట్లయితే మానవుడు కర్మలు చేయడంలో వాటికంటే చాలా నేర్పు కలిగినటువంటి వాళ్ళే కదా. ఆ దక్ష ప్రజాపతి యొక్క సృష్టి వల్లే అహంకార స్వరూపమైనటువంటి మానవులు భూమండలంలో వచ్చారు అనేటువంటి ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా 4వ మన్వంతరం అయ్యి ఈవేళ మనం ఉండేటువంటి 7వ మన్వంతరానికి ముందు 5, 6 మన్వంతరాలలో నుంచి నెమ్మదిగా ఇదంతా వస్తుంది. ఇవన్నీ జియలాజికల్ లెక్కల ప్రకారం కూడా మానవుడి యొక్క సృష్టి ఎప్పుడు, ఫస్ట్ మానవుడి యొక్క ఇవన్నీ ఎక్కడ జరిగాయి అనేటువంటిది పేలియంటాలజీ అనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ శాస్త్రం అంతా ఇప్పుడు మనకు అనవసరం, వదిలేయండి. తం ప్రజాసర్గరక్షాయాం అనాదిరభిషిచ్య చ యుయుజేన్యాంశ్చ స వై సర్వప్రజాపతి. అప్పుడు స్వయంభుడైనటువంటి బ్రహ్మగారు ఏం చేశారంటే ఈ దక్షుణ్ణి అభిషేకించేసి, అంటే ఏంటి, సర్వ ప్రజాపతులకి కూడా ఏమయ్యా ఓ దక్ష ప్రజాపతి, నీవు నేను సృష్టించినటువంటి ఈ నవబ్రహ్మలైతే ఈ ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా నువ్వు రక్షించు,
వాళ్ళను నువ్వు కోఆపరేట్ చేయి, నువ్వు ఈ ప్రజాపతులందరికీ కూడా నాయకుడివై ఉండి వాళ్ళని నువ్వు డైరెక్ట్ చేయి. అంటే వీడు డైరెక్టర్ అనమాట, మిగతా వాళ్ళు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ అనమాట. సో ఈ డైరెక్టర్ ఏం చేస్తూ ఉంటాడంటే మీరు ఈ సర్వే చేయండి, ఈ పని చేయండి, ఈ పని చేయండి, ఈ పని చేయండి అనేటువంటి విధంగా ఏ విధమైతే డైరెక్షన్ ఇస్తూ ఉంటాడో ఆ విధంగా ఏం చేసా యుయోజ నియోగించట. అంటే హీ అపాయింటెడ్ దక్ష యాజ్ సర్వ ప్రజాపతి. అప్పుడు అందరి ప్రజాపతులు, మిగతా ప్రజాపతులందరినీ కూడా ఈ దక్షుడు తన కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా సర్వ ప్రజాపతిని యుయూజే, ఆయా పనుల్లో వాళ్ళని వినియోగించాడయ్యా అన్నారు. దీంతో మనకి చతుర్థ స్కంధం 30వ అధ్యాయం సమాప్తమైంది. इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे प्रचेतोभ्यः श्रीहरिदर्शनं नाम त्रिंशोऽध्यायः. దీనితో 30వ అధ్యాయం చతుర్థ స్కంధంలో ప్రచేతసులకి శ్రీహరి దర్శనం అనేటువంటి విశేషంతో 35 అయింది. రేపటి నుంచి 31వ అధ్యాయం చతుర్థ స్కంధం విశేషాన్ని చూద్దాం.